హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 25 సంవత్సరాల నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉంటూ ఎంతో మందిని స్పిరిచువల్గా మోటివేషన్ చేస్తూ ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. అనంత సాయి కృష్ణ గారు, మీరు గతంలో కొన్ని వీడియోలు చేసేటప్పుడు ఒక మాట చెప్పారు. కష్టాలు ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాధల గురించి అందరికీ చెప్తూ ఉంటారు. అందరికీ చెప్పడం వల్ల ప్రయోజనం అయితే రాదు, మీ కష్టాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు అన్నారు. కానీ ప్రతి కామన్ మెన్ వాళ్ళకు ఉండే భావన ఏంటంటే ఆల్రెడీ బాధల్లో ఉన్నాం, మన బాధను మనలోనే ఉంచుకునే కంటే ఎవరికైనా ఒక వ్యక్తికి చెప్తే ఆ భారం దిగిపోతుంది అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు అదే చెప్తుంటారని వింటూ ఉంటాం. మరి మీరు చెప్పిన మాటలు నమ్మాలా? అసలు ఎవరికి చెప్పకుండా బాధను మనమే దిగమింగేసుకుంటే నిజంగానే ఆ సమస్యని తొందరగా బయటపడగలమా? ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చెప్పారు బాధలను వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని. అది ఒక రకంగా నిజం. బట్ ఆ బాధలను ఎవరితో షేర్ చేసుకోకుండా మనలోనే దాచుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చాలామందికి తెలియదు అది. ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుకోవాలనుకుంటే క్యాన్సర్ లేడీస్కి ఎక్కువ వస్తుంది, అది తెలుసు మీకు. జెంట్స్కి ఎక్కువ రాదు. లేడీస్కి ఎందుకు వస్తుందంటే వాళ్ళు చూడండి, లేడీస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ లోపల దాచుకున్న వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇన్నర్ బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. అది ఏమవుతుందంటే అది క్యాన్సర్కి దారితీస్తుంది. కాబట్టి మనిషి ఎలాగుండాలంటే మీ అనుకున్న వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు సమస్య వచ్చిందని 100 ముందుకు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందని మీరు అనుకుంటారు అక్కడ మానసిక ప్రశాంతత దొరుకుతుందని. నిజమే, కానీ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే సానుభూతి కోరుకుంటున్నాం. అక్కడ మీకు తెలియంది అది. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మీకు సమస్యలు చెప్పాను అనుకోండి, ఒక 100 సమస్యలు చెప్తే మీరు ఏమనుకుంటారు తెలుసా? అరే ఇన్ని సమస్యలు మీకే ఉన్నాయి కదా, ఎలా జీవనం సాగిస్తున్నారని మీరు అన్నప్పుడు ఏమవుతుందంటే నా పైన సానుభూతి చూపిస్తారా లేదా? మనిషి అక్కడ సానుభూతి కోరుకుంటున్నాడు. ఆ సానుభూతి కోరుకుంటున్నాడు కాబట్టి మనిషికి కష్టాలు తీరట్లేదు. పోనీ ఈయన 100 మందితో చెప్పుకోవడం వల్ల ఆ 100 మంది వచ్చి ఈయనకి సమస్యలు తీర్చరు. కానీ అల్టిమేట్గా మనిషి చేయాల్సింది ఏమంటే తను అంటే ఏమో తను తెలుసుకోవాలి. అతను ఎవరో తను తెలుసుకున్నప్పుడు బయట ఏదైతే మనం సమస్యలను చూసుకుంటున్నామో ఆ సమస్యలకు మూల కారణం అనేది మన అంతర్ప్రపంచంలో ఉంది. మనం ఏం చేస్తున్నామంటే మనం అంతర్ప్రపంచంలో వెతుకులాట వదిలేసి బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాం. కాబట్టి మనిషికి కష్టాలు, మనిషికి ఎన్నైనా కష్టాలు రాని. ఫస్ట్ మనం చెప్పాము, ఏం మాట్లాడుకుంటున్నామంటే నీకు ఒక ఆత్మ అనేది ఉంది, నీకు ఎన్ని కష్టాలున్నా నీ ఆత్మతో మమేకం అవ్వడం నేర్చుకొని చెప్తున్నాము. నీ ఆత్మతో మమేకం అవుతే ఏమవుతుందంటే మనకున్న ఏవైతే కష్టాలు అంటే ఉన్నాయో వాటికి మార్గం చూపిస్తుంది. మనం ప్రతిసారి ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే అప్పుడు ఋషులు వీళ్ళందరూ వాళ్ళు సత్యం తెలుసుకొని వాళ్ళ యొక్క ఆత్మతో మమేకం అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆ రోజు అన్ని శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మనకి శక్తులు అవసరం లేదండి. మనం ఏం చేస్తాం, మీ ఆత్మతో కనెక్ట్ అవుతే మీకున్న కష్టాలకు మార్గం చూపిస్తున్నామని చెప్తున్నాం. మనకి శక్తులు కావాలంటే దానికి కఠోరమైన సాధన ఉండాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కలియుగంలో అంత సాధన చేయలేము. కాబట్టి మీరు ఎవరైతే కష్టాలు అనుకుంటున్నారో 10 మందితో చెప్పడం మానేసి మీ లోపల ఏదైతే ఆత్మ ఉందో మీ యొక్క కష్టాలను మీ ఆత్మతో పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క కష్టాలకి మార్గం చూపింది మన యొక్క ఆత్మ అనేది మార్గం చూపుతుందండి. మనకు తెలియదు ఆ విషయం. ఓకే, మరి ఇప్పుడు కష్టాల్ని ఒక వ్యక్తికే చెప్పాలనుకుంటున్నారు, అవును, అంతమందికి చెప్పొద్దని అన్నారు. ఓకే, అసలు కొంతమంది ఏంటంటే ఏదైనా కూడా ఆ భారం దించేసుకోవాలంటే పంచుకోవాలంటారు. ఆ పంచుకునే వ్యక్తులు పాజిటివ్ ఆరా అంటారా, ఎలాంటి ఆరా, నెగిటివ్ ఆరా అంటారా? మీ ఉద్దేశం ఏంటి? అదే కరెక్ట్ అండి. ఇప్పుడు మీరున్నారు, మీరు చెప్తే నీకు ధైర్యం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాటితో షేర్ చేసుకోండి. కానీ మీకు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మీరు ప్రతిసారి నువ్వు కాల్ చేస్తే నీతో ఎప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు నీ సమస్యల గురించే చెప్తున్నావు, నీ పోటీన సమస్యలు ఉన్నది అందరికి ఉన్నాయి, వీటి గురించి మానేయ అంటారు. అంటే వినగా చిరాకు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మీకు కాల్ లిఫ్ట్ చేయడం కూడా మానేస్తాం. అలాంటి వాళ్ళతో చెప్పుకోవద్దండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, మనకు పూర్వకాలంలో ఎవరి దగ్గర శపించబడొద్దండి అనేవాళ్ళు. మనము ఇప్పుడు కూడా పల్లెటూరులో ఉంది, మన పల్లెటూరులో శపించేవాళ్ళు. అది 100% నిజమండి. అది ఒక వ్యక్తి మానసికంగా ఎదుటి వ్యక్తిని ఏదైతే అంటాడో అది జరిగి తీరుతుంది, అది తెలియదు. అది ఇప్పుడు ఎవరైతే నీ కష్టాలను విని వీడి యొక్క నశ ఎక్కువైపోయింది, నాకు కాళ్ళే అన్లిస్ట్లో పెట్టేసి అయిపోయింది, కానీ వాడు ఆలోచన రిలీజ్ చేసే ఆలోచన ఏమవుతుందంటే నీ గురించి ఒక 10 మంది నెగిటివ్ ఆలోచన చేశారనుకోండి, ఆ 10 మంది యొక్క ఆలోచనలు నీ పైన ప్రభావం చూపుతుంది. అది వీళ్ళకి తెలియదు. కాబట్టి నేను అందరితో ఎందుకు షేర్ చేసుకోవద్దు అంటున్నానంటే దీనికేనండి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తుంటే
ఒక నలుగురిలో మన పేరు నానిన అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా మనకి నెగిటివ్ వైబ్సే. 100% అండి అది. బాబోయ్. దానికే చెప్తున్నా, నీ గురించి పాజిటివ్గా మాట్లాడేటట్లు క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి, వాళ్ళ యొక్క ఆలోచన ప్రభావం మన పైన ఉంటుంది. నెగిటివ్ మన గురించి 10 మంది మాట్లాడాలనుకోండి, నెగిటివ్ ఇంపాక్ట్ మన పైన ఉంటుంది, ఆ నెగిటివ్ ప్రభావం మన పైన ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వింటుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అది చెడు 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 అంటే నీకు విశ్వం కూడా నీకు అది చెడునే ముందుకు పంపిస్తుంది. నువ్వు అన్నిసార్లు మంచి 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 అనుకుంటే ఆ మంచి నీకు వస్తుందని మీరు ఎప్పుడు చెప్తుంటారు. అవునండి. ఆ దట్టు మనకి యూనివర్స్కి మీరు థ్యాంక్ యూ చెప్పండి, యూనివర్స్కి లవ్ యూ చెప్పండి, యూనివర్స్కి గ్రేట్ఫుల్గా ఉండండి అని చెప్తుంటారు. అంటే మనమే చెప్పుకోవడం, ఈ పంచభూతాలు కావచ్చు, యూనివర్స్ కి మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆ యూనివర్స్ నుంచే మనకి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఇప్పుడంటే ఇవన్నీ వదిలిపెట్టండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా నెగిటివ్ మాట్లాడితే మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ స్టాప్ చేసేవాళ్ళు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళు అప్పుడు నిజంగా అంటే వాళ్ళు పంచభూతాలకు అసెండ్ అయ్యారు కాబట్టి నోట్లో తదాస్తు దేవతలు ఉంటారా పలుకొద్దనేవాళ్ళు. తదాస్తు దేవతలు అంటే ఏంటి? ఈ యూనివర్స్ అనమాట. మనం ఏదైతే పదే పదే మాట్లాడుకుంటున్నామో తదాస్తు, యద్భవం తద్భవతి. దానికే ఇప్పుడు కూడా పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నాను చూడండి, మనం వాళ్ళకి ఏమన్నా మన కష్టాలు చెప్పుకుంటే అలా మాట్లాడొద్దురా, తదాస్తు దేవతలు ఉంటారని మనకే ఓదారుస్తారు వాళ్ళు. కాబట్టి దయచేసి మీ కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కూడా మీకు ధైర్యం చెప్పే వాళ్ళతోనే షేర్ చేసుకోండి. పొరపాటున కూడా మీరు 100 మందికి చెప్పినా వాటి ద్వారా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. రైట్. ఎస్, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉన్నారు అండ్ ఫ్రీ క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు. మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్స్కి కాల్ చేయండి.